మరి రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా ఇడ్లీలైనా డోక్లాలైనా స్టీమ్ చేసే ఏ పదార్థాలైనా స్టీమ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం స్లో ఫ్లేమ్లో, ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 to 4 minutes వరకు అలాగే ఆ స్టీమ్లోనే అలాగే అట్టి పెట్టాలి. మూత తీసేయకూడదు. ఒక 2 to 3 minutes వరకు మూత పెట్టే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసేసి ఆ ఏదైతే ఇడ్లీ పాత్ర ఉంటుందో అది తీసి పక్కన పెట్టి మరొక 2 నిమిషాలు రెస్ట్ చేశారనుకోండి, ఈజీగా నీట్గా మీ ఇడ్లీలు కానివ్వండి లేదా డోక్లాలు కానివ్వండి ఈజీగా వచ్చేస్తాయి. సో మరి చాలా చాలా సింపుల్గా ఎంత చక్కగా టేస్టీగా ఉంటాయో ఈ రవ్వ, అదే మొక్కజొన్న రవ్వ ఇడ్లీలు. ఒక 2 minutes మరి రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత తీసేస్తాను. చిష్కామ్ చూడండి. ఈరోజు మనం ఇన్స్టెంట్ ఇడ్లీలు చేసాము. మీకు కావాలంటే ఇందులో మీరు కొంచెం అంత మన మినప్పప్పు, ఎలా మనం ఇడ్లీ పిండి చేసుకుంటామో సేమ్ అలాగే మన మినప్పప్పుని నానబెట్టి గ్రైండ్ చేసి ఈ రవ్వని అందులో కలిపేసి రెగ్యులర్ ఇడ్లీలాగా కూడా వేసుకున్నా చాలా టేస్టీగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. మరి ఇప్పుడు తీసేద్దామా? వేడిగా ఉంది, జాగ్రత్తగా తీసేసి పక్కన పెట్టుకుందాం. రెడీ అయ్యిందా లేదా అని తెలియటానికి మీరు నైఫ్ తీసుకుని నైఫ్తో చిన్నగా ఇలా గుచ్చి చూసారనుకోండి, నీట్గా వచ్చేస్తే డోక్లా అయినట్టే. చూడండి, నీట్గా వచ్చేసింది, అసలు అంటుకోకుండా చాలా చక్కగా నీట్గా వచ్చింది. మరి ఒక 2 నిమిషాలు నేను రెస్ట్ కూడా చేసేసుకున్నాను. పప్పుల వాసన, పచ్చిమిరపకాయల వాసన, ఇందులో కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు కూడా స్టీమ్తో ఉడికి చక్కటి టేస్ట్ ఇచ్చేస్తాయి. మనం సైడ్స్ కాస్త లూజ్ చేసుకుంటే దీన్ని ఉల్టా వేసేసుకోవటమే. ఓకే, పడిపోయింది. మీరు ప్లేట్లో కానివ్వండి లేదంటే ఇలా డైరెక్ట్గా చాపింగ్ బోర్డ్ మీద కూడా వేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం నూనె వేసాం కదా, గ్రీస్ చేసాం నూనెతోని. నూనె బదులు మీరు నెయ్యితో అలా గ్రీస్ చేసుకోండి, నెయ్యి సువాసన వచ్చేస్తుంది. ఇది రెడీ. ఇప్పుడు మనం నైఫ్ తీసుకుని, సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఆహా, మీకు నచ్చిన సైజు, మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేస్తే సరే. మరి ఇంకేం అవసరం చెప్పండి, డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. పొగలుగా, వేడిగా, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు. రవ్వగా అస్సలు లేదు, మంచిగా ఉడికింది రవ్వ. స్టీమ్ చక్కగా అయిపోయింది. మధ్యలో కరివేపాకు, మన పప్పులు, అల్లం తగులుతూ సూపర్ యమ్మీ టేస్టీ. మరి ఈరోజు మొక్కజొన్న రవ్వతో చేసాము. మనం ఎన్నో రకాల చిరుధాన్యాలతో కూడా మనం ఇలాంటి ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే చట్నీ ఇవ్వండి, అల్లం చట్నీ ఉంటే ఇంకా టేస్టీ, లేకపోతే డైరెక్ట్గా ఇలా కూడా టిఫిన్ బాక్స్లలో పెట్టించిన చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మొక్కజొన్న ఇడ్లీ తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకుని మొక్కజొన్న రవ్వ వేసుకుని స్లో ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పెరుగులో నానబెట్టుకోవాలి అరగంట పాటు. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఈ మిక్స్చర్ని నానబెట్టుకున్న కార్న్ మీల్ మిశ్రమంలో వేసుకుని అందులో ఒక 2 టీ స్పూన్ల ఓట్స్ పిండిని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు కానీ పెరుగు కానీ పోసుకుని ఇడ్లీ పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో చిటికెడు సోడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇడ్లీ పాత్రలో వేసుకుని ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.